తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను. అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిర తిరిగేను. ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమప్రకాశంగా చుక్కలు పుట్టేను. అమ్మరో ప్రాణాలు పోయినవని ఆవులు గొర్రెలు బర్రెలు అరిచి అరిచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడసేరు. నక్కలు ఝాముఝామునకు తప్పక కూసేను. పట్టపగలు నక్కలు గ్రామాలలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు గద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. భక్తులారా, మఠమునందున్న బ్రహ్మంగారి తాళపత్ర గ్రంథంలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం యొక్క వివరాలు అక్షరాలా ఇలా ఉన్నాయి. ప్రథమాశ్వాసంలోని 3వ పేజీ నుండి 4వ పేజీ సగం వరకు గల కాలజ్ఞాన వివరాలు స్వామివారి మాటలలోనే